నమస్తే. మనం మల్కాజ్గిరిలో ఉన్నాము. ఇక్కడ మన అల్వాల్లో జరిగినటువంటి ఘటన గురించి మాట్లాడడానికి మనతో పాటు చిన్న యాదవ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారన్న, మొన్న ఎందుకు ఘర్షణ జరిగిందండి? ఘర్షణ జరిగినట్ల చిక్లది మా మంకాలి ఉజ్జయిన్ మంకాలి జాతర బోనాలు చెక్స్ డిస్ట్రిబ్యూషన్ దాని గురించి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోటోకాల్ విషయంలో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది. ప్రోటోకాల్ లేని వాళ్ళు కూడా ప్రోటోకాల్ అని కూర్చుంటారు. దానికి ప్రోటోకాల్ లేదు తమ్ముడు, మీరు వాళ్ళు కార్పొరేట్లకు సీట్లు అన్న వారికి అది పెద్దగా అయిపోయింది. వాళ్ళు ఒక్కొక్కరు సపరేట్గా తీసుకొని కొట్టడం స్టార్ట్ చేశారు. అంటే చైర్ కోసం కొట్టుకోవడం జరిగింది. అంతే, ప్రోటోకాల్ గురించి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిన ప్రోటోకాల్ కదా. అంటే తర్వాత ఇష్యూ పెద్దగా మారి రాధా దగ్గర రావడము, ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ ఇష్టం ఉన్నట్టు ఆడ మైనపల్లి మాట్లాడడం, ఘర్షణ ఇంకా పెరిగే ప్రయత్నమైంది. రోహిత్ ఇక్కడికి వచ్చి సవాల్ చేయడం జరిగింది. మీరేమంటారు? రోహిత్ ఎక్కడ ఎమ్మెల్యే అని మెదక్లో చూసుకోవాలి, మల్కార్లో కాదు. మల్కార్కి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడికి వచ్చి కార్ల మీద నిలబడి పోలీసులను బెదిరియడము, దాన్ని ఎలా చూస్తారు మీరు? అది ఆయన దానికే పడ్డది కదా దెబ్బ. రేపు నెక్స్ట్ మెదక్లో ఏమని చెప్పుకుంటాడు? నేను పోయి ఆడ అట్లా చేసిన ఇట్లా చేసిన అనుకుంటే మెదక్లో ఓట్లు లేరు కదా. మా ఓటర్ ఎంత ఉండాలో అంత ఉంటుంది. ఇది మా అడ్డా మైనంపల్లి అడ్డా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. మీరేమంటారు? ఇక డిపాజిట్ కూడా రాదు ఇప్పుడైతే డిపాజిట్ కూడా రాదు. దీనికి డిపాజిట్ కూడా కోల్పోతాం. చిల్లరగాళ్ళు అనుకుంటూ కూడా ప్రాధాన్యతలు వాడుతున్నారు. మీరేమంటారు? అని ఏది అనుకున్నా ఏం కాదు, ఏం అయ్యేది. మనం ఏందనేది షీటర్స్ వాళ్ళు అనుకుంటే ఆ పదాలు కూడా మారుతున్నారు. మనం చేసింది ఆయన, మా మీద కేసులు బుక్ చేయించింది ఆయన. దానికన్నా ముందు మా మీద ఏం కేసులు లేవు. ఆయన వచ్చినాకనే మా మీద కేసులు అయితే షీట్లు ముందు చేయించారు. దేనికైనా భయపడాల్సిన అవసరం లేదు కదా, షీట్లు అయినా ఏదైనా నో ప్రాబ్లం. రామ యాదవ్ మెయిన్గా ఆయన వర్గంలో ఉండి అతనితో పనిచేసి గతంలో ఆయన గెలిపించిన వ్యక్తి, కానీ ఆయన కాంగ్రెస్లో చేరినప్పుడు చేరలేని ఒక కుట్ర కూడా చేశారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అది నిజమే కదా, అది 100%. అలా అయిందే కుట్ర. ప్లాన్గా చేసారు. దీన్ని ఎలా తింపి కొడతారు? మళ్ళీ ఆయన ఎక్కువ రాధా చెప్తా ఉన్నారు, మళ్ళీ నువ్వు గెలవు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? 100% అది గెలవడు. మల్కాజ్గిరిలో ఆయన నిల్చున్న డిపాజిట్ రాదు. రాధా నిలబడితే మద్దతు పలికే అవకాశం ఉంది. 100% చేస్తాం. ఏ పార్టీ నుంచి బాగుంటుంది? ఏ పార్టీ అయినా నో ప్రాబ్లం. ఇంకా కేటీఆర్ వచ్చి కలిసినట్టున్నారు. కేటీఆర్ కలవలేదు. శ్రీనివాస్ బీసీ అగ్ర కులాలందరూ ఎమ్మెల్యేలు పద్మరావు గారు అందరూ వచ్చి కలిసి నిన్న వచ్చిన వాళ్ళు. కేటీఆర్ గారు అడిగిన అని చెప్పారు. ఇది యాదవ్ల పైన దాడిగా చూడొచ్చా? అంతే కదా, యాదవ్ల పైన దాడి అన్నట్టు. ఎలా చూస్తారు? యాదవ్ సామాజిక వర్గం నుంచి మీరు ఒక నాయకులుగా ఉన్నారు, మీరు ఎలా చూస్తారు? నేను అందరితో కలిసిమెలిసి ఉంటాను. నాకు వెనకకైనా కొట్టి నేను ముందడికే నేను కొట్లాడాలని పోతే నేను ఆ పనికే పోయినా, కొట్లాడడానికి పోతే అది వేరే ఉంటుంది సినిమా. వాళ్ళు కాదు, వాళ్ళు అయ్యలు వచ్చినా మనం తట్టుకుంటాం. సింగల్గా పోతాం, మనం రోజు సింగల్గా తిరుగుతాం, సింగల్గానే ఏం చేసినాం. ఇక్కడ మైనంపల్లిని ఎలా ఎదుర్కొంటారు? బలమైన వ్యక్తి కనిపిస్తుంది, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంది, ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు వినే అవకాశం ఉంది, మీరు ఎలా ఎదుర్కొంటారు? ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టే ఉంటుంది. ఇవాళ బోనాల ఫెస్టివల్ కూడా ఇవాళ కూడా నడుస్తుంది, అదే వాళ్ళు చెప్పినట్టే. ఎలా ఎదుర్కొంటారు మీరు? మాకు గుండె ధైర్యం ఉంది, మాకు బలం ఉన్నది. మేము లోకల్ వాళ్ళము. మైనంపల్లి నాన్ లోకల్, మేము లోకల్ వాళ్ళం. బలంగా ఎదుర్కొంటాం. మేము ఒక్కొక్కలమే తిరుగుతాం. మేము 10 మంది 10 కార్లు వేసుకొని తిరిగే మాకు అవసరం కూడా లేదు. పక్కా లోకల్ అంటారు. 100% పక్కా లోకల్. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఏమంటారన్న ఈ ఇష్యూ పైన? ఇష్యూ జరుగుతూ ఉంది, 4 రోజులు అయిపోయింది. అందరు చూస్తూ ఉన్నారు ఎట్లాంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రజల మీద. ప్రజల్ని అరికట్టడానికి పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉండాలని కోరుతా ఉన్నా. అట్లా అంటే యాదవ్ల పైన దాడిగా చూస్తారు, దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు యాదవ్ల పైన దాడి అనేది కాదు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ 42% బీసీ రిజర్వేషన్ ప్లాన్ చేస్తూ ఉంది, అమలు కూడా చేసింది. అది చేసిన దాన్ని నెక్స్ట్ డే బీసీ మీద దాడి చేయడం అనేది అది పెద్ద అది. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే, మీరు బీసీలకి పాదయాత్ర ఒక మంచి స్థానాలు ఇవ్వాలని మీరు గవర్నమెంట్లో డెసిషన్ తీసుకున్నారు. అది వదిలేసి అది పక్కకు పెట్టి మీరు మళ్ళా వీళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు కూడా గర్విస్తా చూస్తూ ఉన్నారు. రానున్న రోజులలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని నేను అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తా అంటే రోహిత్ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడికి వచ్చి సవాల్ చేయడం ఎలా చూస్తారు? ఇగో సరే, ఇప్పుడు రోహిత్ అంటే వాళ్ళ ఫాదరు ఒక మంచి పర్సనాలిటీ, పెద్ద వ్యక్తి, రాజకీయ నాయకంగా 4 టర్మ్స్ ఎమ్మెల్యేగా చేసినారు, ఒక టర్మ్ ఎమ్మెల్సీగా చేసినారు, పెద్ద వ్యక్తి.
వాళ్ళ డాడీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇంకా ఆయన ఎమ్మెల్యే అయ్యి ఒక 1 ఇయర్ అయింది, 1.5 ఇయర్ అయింది. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే నేను 11 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు 2012 అంటే 16 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను దగ్గర దగ్గర. ఎందుకంటే నాకు మంచి చెడు అంది ఏదైనా తెలుసు. అంటే ప్రజలతో మనం ఎట్లుండాలి ఏందని తెలుసు. అంటే ప్రజలు మనం ఎట్లుంటే మనం ఆదరిస్తారు ఏందని అట్లా ఉండాలి. కానీ ఇట్లాంటి రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, రానున్న రోజులను మంచి ప్రజలు మంచి దోచుకుంటేనే కదా రానున్న రోజులు కూడా మీ డాడీ లాగా 3 times 4 times గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇట్లాంటి రాజకీయాలకి నువ్వు అది చేయవద్దని కోరుతా ఉన్నాను. అంటే ఇక్కడికి వచ్చి కాళ్ళ మీద ఎక్కడము, సవాలు చేయడం, పోలీసులను బెదిరించడం ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఏమంట మైనంపల్లి రోహిత్ గారిని నేను ఒకటే అంటే మాకు ఎదురు లేదు మల్కాజీలా మేమంతా మాదే నడుస్తాయని ఒక ధోరణి అనుకోవచ్చా? అట్లా ఉండదు కదా. అంటే మల్కాజ్గిరి అంటే మైనంపల్లి అడ్డా. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, రేపు రోజు పోయేది కూడా ఇక్కడనే. నేను ఏమంటా అంటే క్లియర్గా మల్కాజ్గిరి ఎవరు అడ్డ కాదు. మల్కాజ్గిరిలో మేము పుట్టి పెరిగినాం, ఇది మా అడ్డ. మీ అడ్డ ఎట్లయితుంది? అట్లా కనిపిస్తలేదు కదా మైనంపల్లి వచ్చి ఇక్కడ కార్ల మీద ఇక్కడ చూస్తే. అధికారం ఉంది కదా, అధికారం ఉంది కదా, మీకు అట్లనే అనిపిస్తుంది. అధికారం ఉన్న రోజులు ఇప్పుడు మైనంపల్లి గారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అదొక వేవ్ ఉంటుంది, అధికారం ఉన్నత ఒక వేవ్ ఉంటుంది. మీకు అట్లా కనిపిస్తూ ఉంది కానీ ఏం లేదు. అంటే అక్కడ మెదక్ నుంచి వచ్చి ఇక్కడికి సవాళ్ళు అంటే ఇలా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మెదక్ నుంచి ఇక్కడ ఇంత దూరం వచ్చి మా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తా అంటే కరెక్ట్ కాదని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మెదక్లో చాలా సమస్యలు ఉన్నాయి, మెదక్లో కూడా చూసుకోవాలి. మల్కాజ్గిరిలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు మల్కాజ్గిరిలో సమస్యల మీద దృష్టి పెట్టకుండా, మీరు మెదక్లో దృష్టి పెట్టకుండా మీరు ఈ కొట్లాడలకు పంచాలకు తెరయిస్తా అంటే పద్ధతి కాదని కోరుతాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రశ్నించడం కోరుతామంటే పద్ధతి కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ దాడి ఎవరు చేసిరు అన్నట్టు ప్లాన్గా చేసిరా లేకపోతే ఎలా చేసిరు అనుకుంటారు? ప్లాన్గా చేసిరు అంటే ప్లాన్గానే చేసిరు. అది ప్లాన్గా చేసిరు. ఆల్రెడీ 4 రోజులు అయింది. అన్ని మీడియా ఛానల్ తెలుస్తూ ఉంది. నిజాలు కుల్లం కనిపిస్తూ ఉన్నాయి మీకు క్లియర్గా. ఎవరు దాడి చేసిరు ఏం సంగతి అనేది మనం కొత్తగా చెప్పాల్సిన ఏం అవసరం లేదు. ఫస్ట్ దాడికి ఎవరు తీరంటారు? కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళది చెక్ బోనాల్ ఫెస్టివల్లో చెక్లు పంపిణీ జరుగుతూ ఉంది. అందులో మిస్ మ్యాచ్ అయ్యి ఏదో ఆ సీటు చైర్ విషయంలో గొడవ అయ్యి అది పెద్దగా రాదంతమైంది. అది మన దగ్గరకు వచ్చింది. మన దగ్గరకు వచ్చిన తర్వాత పెద్ద ఇష్యూ అయిపోయింది. అది దీన్ని ఎలా చూస్తారు? యాదవ్ సమాజం వ్యక్తిగా మీరు ఎలా చూస్తారు? నేను ఒక దళిత బిడ్డని, ఎస్సీ బిడ్డని. బీసీలకు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాను అంటే బీసీలు ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టెంట్గా బీసీలు చాలా బలపడాలి, బీసీలు చాలా వెనుకబడి అంటారు కదా. సరే వాళ్ళ కోసం ట్రై చేద్దాం. మనం కూడా వాళ్ళు కూడా మాకు బలాన్ని ఇస్తారు కదా, మేము కూడా వాళ్ళకి బలాన్ని ఇవ్వాలని ఒక కోరికతో ఆలోచనతో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇంకా బీసీ అనేది రానున్న రోజులలో బీసీ సీఎం చేయాలని కోరుతా ఉన్నాం. ఇలాంటి దాడులను మంచిగా అంటారా? అంటే మంచిగా ఎట్లయితుంది బై పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటా ఆ రోడ్ల మీద తమాషా చేస్తా ఎవరు మాట్లాడొద్దు, మా మీద ఎవరు అడగొద్దు అనే ఒక ధోరణి ఇప్పుడు ఇక్కడ కాదు అందరి పొలిటీషియన్ మాట్లాడొద్దు బై, బరాబర్ మాట్లాడతాము. ప్రజల కోసం వచ్చినాం, ప్రజల సమస్యల మీద 100 మాట్లాడతాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా మాట్లాడు. ఎవరొద్దన్నారు? నెక్స్ట్ టైం వాళ్ళకి ఇక్కడ రాధా సవాల్ ఇచ్చినప్పుడు నేను నెక్స్ట్ గెలవనియా అని చెప్పేసి ఎలా ఉండబోతుంది ఇక్కడ చూద్దాం. అదే చేద్దాం. రాధాకృష్ణ యాదవ్ గారు ఏదైతే అన్నారో అదే సవాల్గా తీసుకొని అదే చేద్దాం. ఉనికి కోల్పోయాడు అనుకోవచ్చా మైనంపల్లి? ఉనికి కోల్పోయినా చూస్తూ ఉన్నారు కదా, మీరు చూస్తూ ఉన్నారు కదా. దాన్ని